హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. సీమంతంకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. అందుకని ఇంకా నేను చేయాలి అనుకున్నవన్నీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నా ఆలోపు. అందుకని ఒక చిన్న డిఐవై చేద్దాము అని అనుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం ఇంకా లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ చేశాను ఇది. నేను ఫస్ట్ ఈ డిఐవై చేద్దాము అనుకున్నప్పుడు ఏమనుకున్నాను అంటే ఒక స్టాండ్ లాగా చేసి దానిపైన ఏదైనా డిజైన్ వేద్దాము అని చెప్పి అనుకున్నాను. సో నేను అది ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ క్యాలెండర్ కనిపించింది అనమాట. ఇది 2023 క్యాలెండర్. ఇంకా ఇలాగూ ఖాళీగానే ఉంది కదా, వాడడం కదా అని చెప్పి ఇంకా ఈ క్యాలెండర్ కూడా ఇలా టేబుల్ పైన పెడితే మనకి స్టాండ్ లాగా కనిపిస్తుంది కదా, అందుకని చెప్పి ఇంకా ఇది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఒకవైపు బాగాలేదు, ఇంకోవైపు స్మూత్గా ఫినిషింగ్ బాగుంది. అందుకని స్మూత్గా ఉన్న వైపు సెలెక్ట్ చేసుకుని చేస్తున్నా. డైరెక్ట్ దానిపైన వేసేసి ఎలా చేద్దాం అనుకునే కన్నా కొంచెం ఒక 5 minutes టైం తీసుకుని అవుట్లైన్ వేసుకుని దానిపైన ఎలా వేయాలి అని ఒక ఐడియా తెచ్చుకుని వేద్దాము అని చెప్పి ఫస్ట్ అయితే ఒక పేపర్లో అవుట్లైన్ గీసుకుంటున్నా. ఈ డిఐవైలో ఏమేమి యూజ్ చేయాలని ఫస్ట్ నాకు ఐడియా ఉంది. సో అలాంటివన్నీ కొన్ని నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. కలర్స్ కానీ పెయింట్ కొన్ని ఇలా నా దగ్గర ఉన్నాయి. అండ్ అవి కాకుండా కొన్ని దండలు అవి కావాలన్నమాట. అంటే చిన్నవి బీడ్స్ లాగా ఉంటాయి కదా, అలాంటివి కావాలి. అందుకని చెప్పి అవి కొన్నాను. ఇది చేసే ఒక 2-3 days ముందు అవి కొన్నాను. అండ్ చిన్న చిన్న యాక్సెసరీస్ అవి నా దగ్గర ఆల్రెడీ ఉంటాయి. సో వాటిని కూడా ఇంకా వెతుక్కుని పెట్టుకున్నాను అనమాట ఇది చేసే లోపు. ఇక్కడ క్యాలెండర్ పైన అంతా గోల్డ్ కలర్ ఉంది కదా, సో ఆ కలర్ అంతా ఎలివేట్ అవ్వదు నేను పెట్టేవాటికి. అందుకని చెప్పి ఏదో ఒక కలర్ దానిపైన వేయాలి నేను. యాక్చువల్గా ఏంటంటే ఇది పెయింట్ ఉంది కదా, ఈ పెయింట్ని వాటర్లో డిప్ చేస్తూ ఆ పెయింట్ మనం వేస్తూ ఉండాలి. కాకపోతే ఏమైందంటే ఇది వేస్తున్నప్పుడు అంతా డ్రై అయిపోతూ వచ్చిందనమాట. ఎందుకు అంటే ఇక్కడ సర్ఫేస్ అంతా స్మూత్గా ఉంది కదా, సో వేస్తూ ఉన్నప్పుడు మొత్తం డ్రై అవుతూ ఉందన్నమాట. కంప్లీట్గా డ్రై అయిపోయి చేయికే వస్తుంది ఇలా. అందుకని చెప్పి ఇంకా అది ఎలాగో ఎక్కువ టైం ఉండదు, ఊడిపోతూ ఉంటుంది అని చెప్పి ఇంకా అక్రిలిక్ పెయింట్స్ని వాడేశాను. ఈ అక్రిలిక్ పెయింట్స్ అయితే బాగుంటాయి, అంటే మనం వేసిన తర్వాత కూడా ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మనం వేస్తున్నప్పుడే డ్రై అయిపోతూ ఉంటాయి ఈజీగా, తొందరగానే. అండ్ ఎక్కువగా ఏంటంటే అందులోంచి దాని పౌడర్ లాగా అలా రాలి పడదు, ఇంతకుముందు మనం వేసిన పెయింట్ లాగా. ఇదైతే నీట్గా ఉంటుంది. ఫస్టే అనుకున్నాను, కాకపోతే ఈ పెయింట్ కూడా ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి అనుకున్నాను. అందుకని ఫస్ట్ అయితే ఆ పెయింట్ వస్తే చూద్దాము, లేకపోతే లేదనుకునే వేశాను. కానీ వర్కౌట్ అవ్వలేదు అనుకున్నలాగా. ఈ పెయింట్ ఇక్కడ అంతా వేసిన తర్వాత పైన ఖాళీగా ఉంది కదా, దాన్ని కొంచెం అంటే చేతి కంప్లీట్గా అందులో పట్టదు. అందుకని చెప్పి మనది ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఆ ఇయర్ బడ్స్తో ఇంకా దాన్ని కూడా ఫిల్ చేసేసాను కలర్తో. ఇంకా ఇది డ్రై అయిపోయే వరకు అని చెప్పి నేను కొంచెం స్నాక్స్ తిందాము అని, అప్పుడు ఎంత 4 o'clock 5 o'clock ఆ టైం అయింది. ఇంకా ఈవినింగ్ అయింది కదా అని చెప్పి స్నాక్స్ తింటున్నాను. నేను బాగా కష్టపడిపోతున్నానని చెప్పేసి మా హస్బెండ్ నాకు ఇది స్వీట్ కార్న్ చేసి ఇచ్చాడు అనమాట. కొంచెం ఉప్పు కారం వేసి స్వీట్ కార్న్ చేసి ఇచ్చాడు, అదే తింటున్నా. నేను ముందు వ్లాగ్స్లో చూపించాను కదా నేను కోస్టర్స్ చేశాను అని చెప్పి, ఆ కోస్టర్స్ వాడుతూ ఉన్నాను అన్నమాట మధ్యలో. ఇదే ఆ కోస్టర్. నేను ఒక 4 or 5 చేశాను, అందులో ఇదొకటి. నేను ఈ కలర్ అయితే సోఫాస్ దగ్గర అయినా బాగుంటుంది, మా డైనింగ్లోకి అయినా కానీ బాగుంటుంది. అందుకని చెప్పి ఆ కలర్తో చేశాను కోస్టర్స్. కొన్ని చిన్న దండలు కొన్నానని చెప్పాను కదా, నాకు బీడ్స్ లాగా కావాలి ఈ డిఐవై కోసం అని చెప్పి. అదే ఇది చిన్న దండ, అంటే చిన్న చిన్న విగ్రహాలకి వేస్తాం కదా మనం, అలాంటిది. అండ్ దీన్ని కంప్లీట్గా ఇలా వేయలేం కదా, అటు 4 ఇటు 4 అలా వచ్చాయి. సో వీటిని నేను బీడ్స్ నాకు కావాల్సిన సైజులో ఎంత కావాలో అంతా కట్ చేసుకుంటున్నాను. సో ఈ డిఐవైకి నేను ఎక్కడ స్టిక్ చేయాలో దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫస్ట్ చూసుకున్నాను ఎంత సైజు కావాలని. దాన్ని బట్టి ఇంకా కట్ చేసేసుకుని ఈ డిఐవైలో స్టిక్ చేశాను. ఇవి బుజ్జి పూజలు కదా, అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నాయి. అక్కడ పెట్టగానే ఇలా పడిపోతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా వాటిని జాగ్రత్తగా తీసుకుని అరేంజ్ చేసేసుకుని ఆ తర్వాత స్టిక్ చేశాను. కానీ ఇవి స్టిక్ చేసిన తర్వాత మంచిగా వచ్చిందనమాట. పైన మనం తోరణాలు అవి కడతాం కదా, అలాంటి మోడల్లో ఉండాలి అని చెప్పేసి అలా స్టిక్ చేసుకున్నా. ఫస్ట్ అయితే డబుల్ సైడెడ్ టేప్ తీసుకున్నాను, కాకపోతే కాసేపు అయ్యాక డబుల్ సైడెడ్ టేప్ కొంచెం ఊడొస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ దీనికి నేను గ్లూ గన్తో కూడా అతికించాను. ఇవి పెట్టడం అంతా కంప్లీట్ అయిన తర్వాత వీటిని అంతా అడ్జస్ట్ చేసేసుకుని
అండ్ ఆ తర్వాత గంటలు చిన్న చిన్న బెల్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టేద్దామని చెప్పి పెడుతున్నా. యాక్చువల్గా అయితే ఇక్కడ రెడ్ కలర్ ఊలెన్ ఉంది కదా, సో ఊలెన్తో అయితే బాగుంటాయి అని చెప్పి అనిపించి ఊలెన్తో పెడదామంటే ఆ బెల్స్కి మధ్యలో ఎక్కువగా స్పేస్ లేదనమాట, అందుకని రావట్లేదు. అందుకని నీడిల్తోనే పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత డిన్నర్ టైం అయిపోయింది, ఇంకా డిన్నర్ చేసేసాను. ఆ రోజు ఏంటంటే జొన్న రొట్టెలు అండ్ పాలకూర పప్పు. సో అవి తినేసి ఇంకా ఆ రోజుకైతే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఆపేసాను మొత్తం. ఇంకా ముందు రోజు ఎలాగో వీలవ్వలేదు నాకు డిన్నర్ చేసిన తర్వాత, ఆ రోజు ఆపేసి కంప్లీట్గా ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా మొత్తం కంప్లీట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను, కాకపోతే ఇంకా అదే టైంలో ఎవరు వచ్చేప్పటికి డిస్టర్బ్ అయిందనమాట. ఇంకా ఆ రోజంతా నేను ముట్టుకోలేదు. కంప్లీట్గా చేద్దాము అని అనుకున్నాను కానీ ఓన్లీ జస్ట్ ఒక స్టిక్కర్ మాత్రమే స్టిక్ చేయగలిగాను ఆ రోజు. యాక్చువల్గా అయితే నేను ఇక్కడ గీస్తున్నాను కదా, ఇలా ఎల్లో కలర్లో పెట్టి గీద్దాము అనుకున్నాను, కాకపోతే అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట. ఇంకా నాకు పెద్దగా టైం కూడా లేదు, అందుకని చెప్పి ఇక్కడ నేను కిచెన్ స్టిక్కర్స్ అవి యూజ్ చేశాను అనమాట. మా కిచెన్ కంటైనర్స్ పైన ఇలాంటి స్టిక్కర్సే వాడాను. అవి ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి నా దగ్గర. అవి గుర్తొచ్చి ఇంకా ఆ కిచెన్ స్టిక్కర్స్ యూజ్ చేస్తే అయిపోతుంది కదా, డిజైన్ లాగా కూడా ఉంటుంది అని చెప్పి కిచెన్ స్టిక్కర్ వేసేసాను. మొత్తానికి ఏదో డ్రాయింగ్ పేపర్లో కలర్ షీట్లో ఏదో వేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. కాకపోతే ఇంకా మధ్యలో ఎవరు వచ్చి డిస్టర్బ్ చేసేప్పటికీ నాకు వేయడం కాలేదనమాట. అండ్ అదేంటంటే నేను కట్ చేసింది చాలా పెద్దదైపోతుంది, అందుకని చెప్పి ఇంకా మొత్తానికైతే ఈ స్టిక్కర్తోనే అతికిచ్చేసాను. ముందు చెప్పాను కదా, ఇంకా ఆ రోజు కంప్లీట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను, కాకపోతే వీలవ్వలేదు. అందుకని చెప్పి ఈ ఒక్క స్టిక్కర్ వరకు అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా చిన్న చిన్న వర్క్, దీనిపైన రంగోలీ అలా వేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. అందుకని చెప్పి ఇంకా రంగోలీ వేస్తున్నా. బ్యాక్డ్రాప్ అంతా గ్రీన్ కలర్లో ఉంది, పైన తోరణాలలాగా అలా వేసాను కదా, అండ్ బెల్స్ అవి కూడా ఉన్నాయి. మధ్యలో స్టిక్కర్ అతికిచ్చేసాను. ఆ తర్వాత ఏమనిపించింది అంటే రంగోలీ వేస్తేనే కొంచెం బాగుంటుంది ఈ డిజైన్కి అని చెప్పి అనిపించింది. అండ్ అంతకుమించి నాకు వేరే ఆప్షన్ కూడా అసలు తట్టలేదు అనమాట ఆ టైంకి. అందుకని చెప్పి ఇంకా రంగోలీ అయితే వేశాను. వేసిన తర్వాత అంటే వేస్తున్నప్పుడు అనిపించింది మధ్యలో బాగానే వచ్చింది, తర్వాత అవుట్లైన్ మంచిగా గీద్దాము అన్నప్పటికీ ఇంకా కొంచెం అది వైడ్ అవుతూ వచ్చిందనమాట. అలాగే ఇయర్ బడ్కి కొంచెం ఆ కాటన్ అంతా బయటకు వస్తూ ఉంటుంది కదా, కొంచెం సేపు అయినాక మనం అలాగే వేస్తూ ఉంటే అలా కాటన్ కొంచెం ఊడిపోతూ వచ్చిందనమాట. అంటే కలర్తో పాటు అది కూడా ఇట్లా బయటకు వస్తూ ఉంది, దానివల్ల కొంచెం నీట్నెస్ తగ్గింది. అండ్ నేను కొంచెం సన్నగా వేద్దాం అనుకున్నాను ముగ్గుని, కాకపోతే అది చాలా లావ్ అయిపోయింది. నేను ఎలివేట్ చేద్దాం అనుకున్న మధ్యలో స్టిక్కర్ కొంచెం చిన్నదైపోయింది, ఈ రంగోలీ ఏమో పెద్దదైపోయింది. అలా కొంచెం నాకైతే ఫైనల్ అవుట్పుట్ మరీ అంతగా నచ్చలేదు. సరే నేనేమి వండర్స్ క్రియేట్ చేయడానికి వేయట్లేదు కదా, నేను టైంపాస్కి వేస్తున్నాను అని చెప్పి అనుకుని ఇంకా సాటిస్ఫై అయ్యాను. మొత్తానికి ఇలా వచ్చిందన్నమాట రంగోలీ. అంత మరీ నీట్గా రాలేదు, కొంచెం అలా అలా వచ్చింది. కొంచెం రెస్ట్ తీసుకుంటేనే నేను చేస్తాను, లేకపోతే నా ముందు తీసుకో. మేమిద్దరము ఆఫీస్ వర్క్స్ ప్లస్ ఈ సీమంతం వర్క్స్ ఇవన్నీ చేసుకోవడానికి ఫుల్ ఆక్యుపైడ్గా ఉన్నామన్నమాట. కొన్ని డేస్ చాలా హెక్టిక్ అయిపోయింది. అయినా కానీ మా తేజ వర్క్ చేద్దాము, ఇంకా నెక్స్ట్ ఉన్నాయి కదా చూద్దాము అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే నాతో చేయించాడు, తనే చేస్తాడు ఎక్కువగా హెక్టిక్ వర్క్స్ అయితే. అందుకనే నేను చెప్తున్నా, నువ్వు రెస్ట్ తీసుకుంటేనే నేను మిగతా పనులు చేయడానికి ఒప్పుకుంటాను, లేదంటే అసలు ఒప్పుకోను అని చెప్పి. అయినా కానీ చేస్తూనే ఉంటాడు అసలు. మధ్యలో రెస్ట్ తీసుకుంటుంటేనే కొంచెం బాడీ టైర్డ్ అవ్వకుండా నెక్స్ట్ వర్క్స్ చేయడానికైనా ఓపిక ఉంటుంది కదా. అందుకని మొత్తానికైతే ఆ రోజు చేయకుండా ఆపగలిగాను. మొత్తానికి నా DIY ఇలా అయిపోయింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. మరీ ఎక్కువ బాగాలేదు అని నాకు కూడా తెలుసు, కాకపోతే ఓకే, నేను టైంపాస్ కోసం చేశాను.